ఈ విశ్వం ఎలా పుట్టింది? ఎవరు సృష్టించారు? సనాతన ధర్మం ప్రకారం ఈ జగత్తు ఒక్క దేవుడి చేత కాదు, త్రిమూర్తుల తత్వంతో ఏర్పడింది. ఆ త్రిమూర్తులు ఎవరు? అవి విష్ణు, బ్రహ్మ, శివ. వీరు ముగ్గురు వేరు కాదు, ఒకే పరబ్రహ్మ యొక్క మూడు శక్తి రూపాలు. సనాతన ధర్మం ప్రకారం ఈ విశ్వం యాదృచ్ఛికంగా పుట్టలేదు. అది ఒక దివ్యమైన నియమంతో నడుస్తున్న సృష్టి. సృష్టికి ముందు కాలం లేదు, రూపం లేదు, అంతా శూన్యమే. ఆ శూన్యంలో పరబ్రహ్మశక్తి కదలిక ప్రారంభించినప్పుడు జగత్తు చక్రం తిరగడం మొదలైంది. ఆ చక్రానికి మూడు రూపాలున్నాయి: సృష్టి, స్థితి, లయం. స్థితికారకుడైన విష్ణు క్షీరసాగరంలో యోగనిద్రలో ఉండి సమతుల్యతను ధరిస్తాడు. ఆయన సంకల్పంతో కాలం ప్రవహిస్తుంది, సృష్టి నిలబడుతుంది. ఆయన నాభి నుంచి వికసించిన కమలంలో బ్రహ్మ అవతరిస్తాడు. పంచభూతాలు, గ్రహాలు, లోకాలు, జీవరాశులు అన్నిటినీ సృష్టించే శక్తి ఆయనే. అయితే సృష్టి మాత్రమే సత్యం కాదు, మార్పు కూడా అవసరం. పాతది నశించకపోతే కొత్తది పుట్టదు. ఈ సత్యాన్ని ప్రకటించేది శివ. ఆయన లయం వినాశనం కాదు, పునర్జన్మకు మార్గం. నటరాజ తాండవంలో శివుడు జగత్తు స్పందనను చూపిస్తాడు. సృష్టి, స్థితి, లయం ఒకే చక్రంగా తిరుగుతాయని తెలియజేస్తాడు. త్రిమూర్తులు ముగ్గురు వేరు కాదు, ఒకే పరబ్రహ్మశక్తి యొక్క మూడు పాత్రలు. ఈ తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన జీవితం కూడా సమతుల్యంలోకి వస్తుంది. ఇదే జగత్తు సనాతన సత్యం.